అన్నా అన్నా నా చూసావా చెంపంజనాయలా ఇలాంటివన్నీ దేవుడికి నచ్చమా? వెళ్ళేటప్పుడు ఆ మెడలో తాగిపట్టు నలుపు తీసి ఆ కాలు పెట్టి పడేయమ్మా. సరే అన్నట్టు మీ ఇంట్లో ఆ దేవుళ్ళ పటాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే ఆ పటాలని కూడా కట్టి బయటపడండి. అప్పుడు జీవం దేవుడు మీ ఇంట్లో అడుగు పెడతాడు. సరేనా? అలాగే నేను మీరు కొత్తగా జన్మించినారు. ఇక్కడ నుండి మీ పేర్లు షారా, సల్మాన్ ఖాన్. ఆ విధంగా క్రైస్తవ్యంలో నా ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి నేను తిన్నా తినకపోయినా నాకు ఎన్ని అప్పులు ఉన్నా సరే నా సంపాదనలో దశమ భాగాన్ని పాస్టర్కి ఇచ్చేవాడిని. ఆయన ఎలా చెప్తే అలా ప్రేయర్ చేసేవాడిని. ఏం చేద్దామే? ఈ డబ్బులు ఇస్తే కానీ మన డబ్బులు తీరమంట. అయ్యా చెప్పారు కదా. చదువుకునే వాళ్ళు ఎట్ట తయారైతే మనకు మాత్రం భారతదేశంలో వచ్చిరని చదువుతో తెలివి తక్కువతనంతో ఆ మాదిరి తయారవుతున్నారు. బొక్కులు తీసేసి దశం భాగాలు ఇచ్చి మొన్న అడిగింది టెంకాయలు కొడితే ఏం లాభం, దశం భాగాలు వేయడం వల్ల కూడా ఏం లాభం, ఇట్లాంటి వాటికి ఏం చేయాలనో అర్థం కావడంలే. కానివ్వండి, మీ టైం ఆడండి, ఎన్ని రోజులు ఆడతారో ఆడండి. ప్రతి ఒక్కొక్క రోజు వస్తుందని మీకు టైం వస్తుంది. ఒక రోజుటికి ఆ పొద్దు అర్థం అవుతుంది. ఒరే ఏం తప్పులు చేసినావురా, ఎందుకురా ఈ మాదిరి జనాలు తాడుకున్నాము, మన కడుపు కోసం జనాలు బతుకుల్లో నాశనం చేసినాము అనేది అర్థం అవుతుంది. ఆ పొద్దు తిన్నాటికి తిండి తాగడానికి నీళ్ళు కూడా లేకుండా పోతారు నోరు తెరిచి అంటి పండ్లకు. అది కానివ్వండి, ఆడండి, ఎన్ని రోజులు ఆడతారు. అట్టన్నా దేవుడి పిచ్చి పడితే పట్టింది. మరి మనం ఏ దేశంలో ఉన్నాము, ఏ జనాభాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, తిరిగి వాళ్ళు మాట్లాడితే మన బతుకులేంది అనేది ఆలోచన చేస్తున్నారా? దేవుడి కోసం కొట్లాటలు పెట్టుకుంటున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు. ఎప్పటికవుతాయి ఈ పంచాయతీలు తెగేటప్పటికి? ఉండే కేసులతోనే కోర్టులకు ఊపిరాడడంలే, మళ్ళీ ఈ కేసులు ఏమంటే తంతారులే. ఏడ దొరికితే ఆడ టైం ఉండదు. ఇంకా రాను ఉండండి, సమస్యలు ఇప్పుడే తీర్పాలా, ముందు ఉండదు ముసళ్ళ పండగని. ఆడుతూ ఉండండి, ఆడే టైము ముగిసిపోయింది. చూపించారు సుక్కలు ఇంకా గొర్రెలకు, గొర్రె బిడ్డలకు, గొర్రెల కాపర్లకు.